ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. త్రివిక్రమ్ గారి సినిమాల్లో కూడా మీరు అసలు ఎక్కువ చేసినట్లేరు. అంటే చెప్పాను కదా మాకు బాగా క్లోజ్. ఆ! సో ఆయనకి ఏంటంటే నీకు ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు నేను డెఫినెట్గా ఇస్తానంటారు. హ్మ్. బట్ అంటే అగైన్ నేను ఆయన అడుగుతాను, డెఫినెట్గా అడుగుతాను. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాకు ఎంత చనువు ఉన్నా అది ఆ చనువు ఫ్యామిలీలోనే ఉండేది. సో యాజ్ అ డైరెక్టర్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిమ్, యాజ్ సినిమా అ మేకర్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిమ్. హ్మ్. సినిమానే. సో నేను డెఫినెట్గా ఆయన్ని అడిగేటప్పుడు నేను అడుగుతాను. హ్మ్. బట్ ఆయనకి నాకు ఇచ్చేది కరెక్ట్గా ఏ టైంలో ఇస్తే బాగుంటుంది, ఏది ఇస్తే బాగుంటుంది అని ఆయనకి అనిపించినప్పుడు ఇస్తాను. నేను అంతే అనుకుంటాను. సో ఇవ్వలేదా ఇచ్చారా అంటే ఆయన ఇవ్వద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇస్తారు అంతే. సో వీ కాంట్ సే ఎనీథింగ్ మోర్. బట్ మీకు చాలా చూజీగా సినిమాలొస్తున్నాయి. అంటే మీరు తీసుకుంటున్న చాయిస్ కాదు అది. మీకొస్తున్నదే చాలా చూజీగా వస్తున్నాయి. అండ్ నేను కూడా కొంచెం కొంచెం చూసిగానే చూజీ ఉంటాను. ఆ! అవును. సో, అయితే ఈ ప్రాసెస్‌లో 'వారణాసి' లాంటి పెద్ద సినిమాలో మీకు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? ఎవరు అప్రోచ్ అయ్యారు? ఎన్ని రోజులు యాక్ట్ చేస్తున్నారు? ఇది వారణాసిలో ఒక ఒక స్మాల్ క్యారెక్టరే. ఐఎమ్ పార్ట్ ఆఫ్ వారణాసి. బట్ వాళ్ళే అంటే నేను 2, 3 సార్లు రాజమౌళి గారిని అడిగాను, వల్లక్కని అడిగాను, ఓకే. రమక్కని అడిగాను, అన్నీ అడుగుతూనే ఉంటాను. బట్ ఆ లాస్ట్ 2 మూవీస్ నుంచి కూడా అడుగుతూనే ఉన్నాను. బాహుబలికి వెళ్ళాను, హ్మ్. ఆర్ఆర్ఆర్కి వెళ్ళాను. బట్ ఇట్స్ ఆల్వేస్ అంటే వాళ్ళందరూ నాకు బాగా పరిచయం. సరే. నాకు ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు బాగా క్లోజే. హ్మ్. కానీ అదేంటో అవుతుంది ఇది రాజమౌళి గారు. సో ఆయనకు ఒక క్యారెక్టర్లో ఎవరు కనిపిస్తున్నారో ఆయనే పెట్టుకుంటారు. హ్మ్. సో నోబడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్, ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. సో ఆయనకి ఇక్కడ ఈ చోట ఇక్కడ పెట్టుకుంటే బాగానే ఉంటుందని అనిపిస్తే ఆయన పెట్టుకుంటారు. సో నాకు లక్కీగా ఈ సినిమాలో ఈ చోట ఓకే దీనికి ఐ కెన్ సీ హిమ్ అని అనుకున్నారు. సో ఐ ఇమీడియట్లీ జంప్ ఇన్. ఇది నువ్వు చూడు, నువ్వు ఆలోచించన్నారు, ఆలోచించడం లేదా ఆయన ఒప్పుకున్నారు, ముందు నేను చేస్తానని చెప్పి జస్ట్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ అంటే ఇట్స్ ఆల్వేస్ అన్ ఎక్స్పీరియన్స్ టు లెర్న్ ఫ్రమ్ డైరెక్టర్స్ అండి. సో ఇట్స్ ఆల్వేస్ అంటే ఇట్స్ ఫన్. ఐ సీ ఇట్ యాజ్ ఫన్. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఉంటుంది. నిజంగా రాజమౌళి గారి డైరెక్షన్‌లో మీకు ఫన్ దొరికిందా? అంటే లెర్న్ లేదా? అంటే ఇఫ్ దేర్ ఫన్ ఇన్ లెర్నింగ్ అంటున్నాను. ఆయన సో నేర్చుకోవడం ఉంటుంది. ఆయన నేర్చుకోవడం ఓకే. పని రాక్షసుడు అంటారు. డెఫినెట్ గాను. అందుకే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి బోల్నంత ఉంటుంది కదా. అది ఫన్ అంటే నేర్చుకోవడానికి ఉంటుంది కాబట్టి అన్ని వచ్చిన తర్వాత రోజు వెళ్ళి చేసే రొటీన్ పనులే ఉంటుంది. సో అంటే ఆయన ఇప్పుడు అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఒక విధంగా అంటే ఈ మాట అనకూడదు, బట్ ఒక విధంగా ముచ్చటేస్తుంది. అంటే ఆయన ఎంత ఒక షాట్ని ఎంత ప్రేమిస్తారో చెప్పాలంటే ఇన్ వే. ఆయన ఈ షాట్ ఇలా కావాలి, దాని నుంచి కొంచెం ఇటు వెళ్తే కాదు, నాకు ఇలాగే కావాలంటారు, దాంట్లో ఎక్స్ప్రెషన్ ఇలాగే ఉండాలంటారు. సో అంటే ఇట్ టెల్స్ దేర్ క్లారిటీ ద వే ఐ సీ. ఇప్పుడు నాకు యాజ్ అన్ యాక్టర్ నన్ను అడిగితే డైరెక్టర్ ఎంత క్లియర్గా చెబితే యాక్టర్కి అంత ఈజీ నేను అనుకుంటా. చేయి చూద్దాం అన్నాడంటే మనకు భయం వేస్తుంది. ఏం కావాలో ఇప్పుడు ఏం చేయమంటాడు, ఏం కావాలో అర్థం కాదన్నట్టుగా ఉంటుంది. కానీ నాకు ఇది కావాలి, ఇటు నుంచి చూసినప్పుడు ఇక్కడ ఇది కావాలని చెప్పేసిన తర్వాత ఇట్స్ అంటే ఈజీ అని చెప్పను, కానీ ఇట్ ఈస్ ది బెస్ట్ వే ఫర్ అన్ యాక్టర్. లెర్నింగ్ ప్రాసెస్ కూడా. లెర్నింగ్ ప్రాసెస్. ఆయన అంటే లెర్నింగ్ మాకు చెప్పేటప్పుడు మా క్యారెక్టర్ లెర్నింగ్ ఉంటుంది. బట్ ఆయన ఎలా ఆలోచిస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ చూడడంలో అబ్జర్వేషన్లో దేర్ ఇస్ లాట్ టు లెర్న్. అంటే మీరు వారణాసిలో యాక్ట్ చేశారు కాబట్టి నేనేం లీక్స్ అడగట్లేదు. చెప్పలేను కూడా. ఆ వరల్డ్ ఎలా ఉండబోతుంది? గ్రాండియర్ గురించి చెప్పండి. ఏ స్కేల్‌లో ఉండబోతుంది? ఇదంతా పూర్తిగా వాళ్ళు ఏ స్కేల్లో చెప్తున్నారు అదే స్కేల్లో ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఎప్పుడు చూడని రేంజ్ లోనే ఉంటుంది డెఫినెట్ గా. నేను లక్కీగా నేను ఒక స్మాల్ పార్ట్ లో ఉన్నాను. ఆ పార్ట్ మాత్రమే నేను చూసాను. అండ్ నేను నాకు ఇవి ఎవరిని అడిగితే చెప్పాల్సి వస్తుందని నేను వాళ్ళు కూడా ఏమీ అడగలేదు. నేను అడగను కూడా, ఎందుకంటే ఓకే ఇట్స్ అండ్ ఇట్ షుడ్ ఆల్సో బి ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. అంటే ఇప్పుడు నేను మొత్తం చూసేసిన తర్వాత నాకు మాత్రమే ఉంటుంది. కరెక్ట్. ఆ సర్ప్రైజ్ ఎందుకు పోగొట్టుకోవాలి? నేను ఎందుకు పోగొట్టుకోవాలి? అందరితో పాటు నేను చూసేది కూడా అలా ఉంటుంది. కానీ నేను చేసే షాట్ నాకు తెలుస్తుంది. కానీ అది స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఆయన విజన్ ఆయనకే తెలుస్తుంది. నేను సర్ప్రైజ్ అవుతాను. డెఫినెట్ గా చూసే ఎలా ఉంటే ఆయన ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో అదే అంటే మనం మిగతా సినిమాలో చూసాం కాబట్టి ఐ ఆల్సో వాంట్ బి సర్ప్రైజ్డ్. సో ఐఎమ్ ష్యూర్ దిస్ గోన్ బి అ గ్రేట్ మూవీ. అదైతే ఐ నో. అంటే ఎందుకంటే ఐ నో హిస్ స్ట్రెంగ్త్ అండ్ ఆయన ఎమోషన్స్ ఇవన్నీ ఆయన ఎలా తీసుకుంటారు ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఇట్స్ అమేజింగ్. ఇట్స్ గ్రేట్ వర్క్. అండ్ మీకు ఇండస్ట్రీ మనుషులతో స్నేహం మీకంటూ ఒక బ్యాచ్ కానీ ఒక జర్నీ కానీ ఎవరితో ఉందంటే ఏం చెప్తారు? ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ది ఫీల్డ్. నేను అందరితో కార్డియల్గా ఉంటాను, అందరూ నాతో చాలా కార్డియల్గా ఉంటారు.
అంటే ఎవరు కూడా ఇతనితో మనకి ఎందుకు అన్నట్టుగా, లేకపోతే నోబడీ హ్యాస్ అ అంటే పెడమంతో ఎవరు ఉండరు. ఉమ్, కాకపోతే అందరూ నన్ను చూసేది శాస్త్రి గారి అబ్బాయి గారిని చూస్తారు. ఉమ్, సో ఆ లిమిటేషన్ అక్కడితో ఆపేసుకుంటారు చాలా మంది. సో నాకు ఆ బ్యారియర్ బ్రేక్ చేయడంకి కొంచెం టైం కావాలి కదా. ఎవరికైనా కొంచెం పరిచయం, కొంచెం కాన్వర్జేషన్స్, correct. టైం స్పెండ్ చేయాలి. సో అది అది చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా కంఫర్టబుల్ గానే ఉంటారు. కానీ చేయనప్పుడు ఇట్ లిమిట్ టు ద ప్రొఫెషనల్ స్పేస్, అంటే నేను యాక్టింగ్ లోను వాటిలోను. ఎందుకు సో అడిగాను సార్, మన సర్కిల్ అంటూ ఒకటి ఉంటే ఒక రోజు ఉదాహరణకు మన ఇద్దరం ఆర్టిస్టులు అనుకోండి, నాకు ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది, బట్ అక్కడ ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి, నేను మీకు చెప్పగలను, మీకు వచ్చింది మీరు నాకు మాక్సిమం ఎవరు చెప్పగలరు, చెప్పరండి. చెప్పరా? ఓకే. అంటే దే వుడ్ వాంట్ టు హ్యావ్ ఇట్. జనరల్ గా కూడా ఎవరు అంటే ఇందులో ఇంకా ఉన్నాయి, నువ్వు కూడా ట్రై చేయని చెప్తారేమో కానీ ఇది యాక్చువల్గా నీకు సెట్ అవుతుందని అయితే ఎవరు చెప్పరు. ఓకే. అండ్ సర్కిల్ అనేది ఇండస్ట్రీలో చాలా తక్కువ, నాకైతే చాలా తక్కువ. బికాస్ ఐ నో పీపుల్, ఐ మీట్ పీపుల్, బట్ ఇట్స్ వెరీ లిమిటెడ్ టు బీయింగ్ ప్రొఫెషనల్. సార్, అండ్ ఈరోజు మనం కూర్చుంది శాస్త్రి గారి జయంతి సందర్భంగా కూర్చున్నాం కాబట్టి, సార్ వారి పుట్టినరోజు అసలు ఎలా జరిగేది, ఇంట్లో కానీ లేకపోతే బయట ఆయన కలిసే మనుషులు కానీ, ఆ ఒక్కరోజు వాతావరణం, ఇంటి వాతావరణం ఎలా ఉండేది? అంటే మాకు కంటిన్యూస్గా జనాలు ఆయన శిష్యులో లేకపోతే ఆయన తెలిసిన వాళ్ళు అలా వస్తూనే ఉండేవారు. పొద్దున్న ఆయన ఎప్పుడు వేస్తే 10, 10:30, 11 ఆ టైంకి ఆయన కిందకు వచ్చారంటే మా చుట్టాలందరూ వస్తారు. అదంతా అమ్మ డిపార్ట్మెంట్, అమ్మ చూసుకుంటుంది. అందరూ శుభ్రంగా పులిహోర అందరూ వండుకుంటారు, శుభ్రంగా తింటారు పైన. మధ్యలో ఏదో ఒక టైంలో వచ్చి నాన్న కనిపించేసి దాన్ని పెట్టుకుని వెళ్ళిపోతారు, అంతేగాని. బట్ హీఈస్ ఆల్వేస్ బిజీ విత్ సమ్వన్ కమింగ్ ఇన్ అండ్ అవుట్. మాతో స్పెండ్ చేయడం అంటూ ఏమి ఉండదు. అక్కడ ఆయన ఉన్నారు ఆ రోజు, అందరితో పాటు ఆయన ఉన్నారనేది. కానీ వీ నెవర్, అంటే ఇట్స్ నెవర్ అ థింగ్ ఫర్ అస్. నో, మన ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళాలి, మనందరం ఒక చోట కూర్చొని టైం స్పెండ్ చేయాలి. ఇట్స్ నెవర్ అ థింగ్ లైక్ దట్. అంటే వీ నెవర్ లిమిటెడ్ అవర్ ఫ్యామిలీ టు ద 5 of us. So, ఇట్స్ ఆల్వేస్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఇది జగమంత కుటుంబం. ఇది ఎప్పుడు కూడా అందరూ కలిసేనే కానీ ఎప్పుడు అంటే మేము కూడా ఎప్పుడు అలా పెరగలేదు. ఇంక అమ్మని చూస్తాము, నాన్నని చూస్తాము. సో ద వే దే లివ్, ద వే దే ఆర్, షీ యాక్సెప్టెడ్ హిమ్ అండ్ ద వే హీ యాక్సెప్ట్స్ పీపుల్. మాకు లేదు, వీ నెవర్ థాట్ ఆఫ్ బీయింగ్ సెల్ఫిష్. సో అంటే మాకు మాత్రమే ఈ టైం కావాలి, లేకపోతే మాకు మనందరం కలిసి బయటికి వెళ్ళాలి, లేకపోతే మనకి ఏమైనా కొనుక్కోవాలి, ఇది మా ఎవరికి ఎప్పుడూ రాలేదు. అంటే ఎప్పుడు రాలేదు అంటే ఆ స్థితికి మీరు కూడా వెళ్ళిపోయినట్టున్నారు నాకు తెలిసి ఆయనతో అంటే ప్రయాణించి. అంతే కదా, ఇప్పుడు ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కదా, మా ఫ్యామిలీ, మా టైము. అదే మాకు లక్కీగా మాకు ఎప్పుడు అది అనిపించదు ఆయనతోటి. నౌ మేబీ మేము కొంచెం సేవ్ చేసుకోవాలని మాకు అనిపిస్తుంది. అందరికీ అంత ఇండిఫరెన్స్ విత్ మనీ ఉండదు. అంత అంటే అంటున్నట్టుగా అందరికీ ఉంటుంది, మాకు అవసరం ఉంటుంది. సో మేమంతా కొంచెం సేవ్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే సేవ్ చేసుకుంటే బాగుంటుంది ఆ థాట్ అయితే మాకు ఉంటుంది. కానీ ఆయనకి ఆ థాట్ కూడా ఎప్పుడు రాలేదు. బికాస్ ఆయనకి ఎప్పుడు ఓ విధంగా చెప్పాలంటే అవసరం కూడా పడలేదు. అంటే సరస్వతి పుత్రులు ఆయనకి, అలాగే లక్ష్మీ కటాక్షం కూడా ఉంది. ఎప్పుడు ఆయన చూసుకున్నారు అనమాట. అలా ఆయనకి ఎప్పుడు అవసరం లేకుండా చూసుకున్నారు. సో బట్ మాకు అవసరం ఉంటుంది కాబట్టి మేము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప, బట్ ఆయన ఎప్పుడు అవసరం పడలేదు. అండ్ మేము ఎప్పుడు సెల్ఫిష్ గా ఎప్పుడు మేము కూడా లేవు. సో దట్ వీఆర్ ఆల్సో మౌల్డెడ్ ఇన్ ఎ వే. సార్ అందుకే ఆ ఎన్విరాన్మెంట్ లో పెరగడం వల్ల మాకు ఇప్పుడు ఆ థాట్ రాలేదు.